మా మమ్మీ దాపెట్టుకున్న డబ్బులు 500 నాకు ఇస్తుంది గైస్ ఖర్చులకు. గైస్ అమ్మ చూడండి జామకాయలు తెంపుతుంది. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో అందరూ బాగున్నారా అండ్ అందరూ బాగుండాలి అనుకుంటున్నా. సో ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ 9 o'clockకి చేస్తున్నాం అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే చాలా లేట్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే యాక్చువల్గా నాకు నిన్న నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. సో కొంచెం బాడీ అంత వీక్గా ఉంది. సో దానివల్ల జిమ్ కూడా సక్రమంగా చేయలేదన్నమాట. సో బ్లాగ్ బట్ నా ఛాలెంజ్ కోసం మళ్ళీ నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతున్నాను. లేకుంటే ఈరోజు బ్లాగ్ చేయకుంటుండే. సో ఓకేనా. అండ్ ఈరోజు అమ్మ మార్కెట్కి వెళ్ళి అయితే ఇదంతా క్యారెట్స్ అండ్ వెజిటేబుల్స్ అంతా తీసుకొచ్చిందనమాట. ఈరోజు మన కోసం ఎక్స్పెషల్గా జిమ్కి వెళ్దామని ఎక్స్పెషల్గా క్యారెట్స్ అయితే ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. సో గైస్ అమ్మ అయితే వంట చేస్తుంది. గుడ్ల కూరరా. ఏం చేస్తున్నావు మమ్మీ? గుడ్ల కూర, గుడ్లు వేసి టమోటా వేసి కూర చేస్తా. సో గుడ్ల కూర చేస్తుందంట గైస్. ఏదో టమోటా కట్ చేస్తుంది. అండ్ ఎల్లుండి ఊరికి వెళ్ళే ప్లాన్ ఉంది గైస్. అది వెళ్ళాలా వద్దా అని మా అమ్మ డిస్కషన్ చేస్తుంది అనమాట. వెళ్తున్నా అమ్మ ఎల్లుండి? ఎందుకు గైస్? మీ అందరికి యాక్చువల్గా ఒకటి చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయా. సో ఇక్కడ చూపిస్తానండి. ఇది గైస్ అసలుకి వాడు ఇంత డీసెంట్ ఇన్నోసెంట్ వాడు. అసలుకి ఇట్లాంటిది ఒక దేవుని దగ్గర నుంచి తీసుకొస్తాడంటే అసలుకి షాక్ అయ్యా తెలుసా. అది అసలు ఎంత బాగుంది. ఇది వేసుకుందాం అనుకున్నా నేను, మొన్న తెచ్చాడు, మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వేసుకోవాలి. చాలా బాగుంది గైస్ ఇది. సో బ్లాక్ కలర్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది. అండ్ గైస్ నేను మమ్మీ మీద డాడీ మీద అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటారా. సో ఏ ప్రాంక్స్ అయితే బాగుంటుంది అండ్ మీకు ప్రాంక్స్ ఎనీ ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో తీసేద్దాం అనమాట ఆ ప్రాంక్. ఓకేనా. ప్రతి ఒక్క మదర్ది డిస్కషన్. నేను నిన్న ఈ షార్ట్ వేసుకున్నా, లేదు వేరే షార్ట్ వేసుకోమని మా అమ్మ పొద్దున్నే నాతో కొట్లాడుతుంది. గైస్ అమ్మ చూడండి జామకాయలు తెంపుతుంది. తోడు అవి ఉన్న జామకాయలన్నీ కోతులే తినేస్తున్నాయి దీనివి. సో అన్నీ ఒకటో రెండో ఉన్నాయి, అక్కడక్కడ మాగినట్టు అన్ని కోతులే చంపేస్తున్నాయి. అన్ని ఎత్తుకిండి, ఇది ఒక్కటి దొరికింది. అదే పడి మళ్ళీ ఇంకోటి చూడండి అమ్మాయి ఎంత కష్టపడి తెంపుతుందో. మీ అందరికైతే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ ఉంది. సో రేపటి నుంచి మనం వీడియోలో అయితే కొత్త మెంబర్స్ అయితే యాడ్ అవుతున్నారు. సో మీకే తెలుస్తుంది. సో వాళ్ళతో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో స్పెషల్ గైస్ టైం అయితే కరెక్ట్ 3:30 అవుతుంది. సో 3:30కి ఇంకా చూడండి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాం తినడానికి. జిమ్కి వెళ్ళే ముందు ఓట్స్ తినడానికి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ఫ్రిడ్జ్లో ఏమైనా ఎగ్స్ ఆమ్లెట్ చేసుకుందామంటే సో ఎగ్స్ కూడా 2-3 ఉన్నాయన్నమాట. మళ్ళీ నైట్కి కావాలి. సో అట్లా దీంట్లో కూడా ఏం లేదు. హీట్ అయితే మామూలు కొడతలేదు గైస్. పిచ్చ హీట్ కొడుతుంది అసలుకి. ఇప్పటికే చూసినారో లేదో మొత్తం నాకు చూడండి మొత్తం తడిసిపోయాను. నేను సగానికి సగం తడిసిపోయాను అనమాట. సో ఇంతసేపు బయటే ఉండింటి. నేను బయట ఉండేసరికి జిమ్కి మళ్ళీ టైం అవుతుందని లోపలికి వచ్చాను. ఫుల్ హీట్ అయిపోయింది అసలు. గైస్ ఎవరి మిడిల్ క్లాస్ మదర్ చేసే సాక్రిఫైస్ చేస్తున్నా మమ్మీ. అసలు ఏంటో చూడండి. ఏమో మమ్మీ చెప్పు. చూడండి గైస్ మా అమ్మ చూడండి మా డాడీకి తెలియకుండా నాకు 500 రూపీస్. ఏంది మమ్మీ? మా మమ్మీ దాపెట్టుకున్న డబ్బులు 500 నాకు ఇస్తుంది గైస్ ఖర్చుల కోసం. మా డాడీ, అది కూడా మా డాడీకి తెలియకుండా. అసలు గ్రేట్ అనుకోండి. చూడండి గైస్ మా మమ్మీ చూడు మా డాడీ ఎక్కడ వస్తాడేమో అని అప్పటి నుంచి చూస్తూనే ఉంది. బట్ తెలియకుండా అయితే 500 రూపీస్ ఇస్తుంది మా మమ్మీ. అసలు గ్రేట్. అసలుకి మమ్మీస్ వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. మనం ఉన్నా కూడా ఇస్తామో లేదో కానీ వాళ్ళు మనం ఎంత చేసినా కూడా దాపెట్టుకొని మరీ ఇస్తారు మనకు అమౌంట్. సో రెస్పెక్ట్ యువర్ మదర్స్. సో గైస్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. సో మళ్ళీ టుమారో కలిసిపోదాం. సో డోంట్ మిస్ టుమారో బ్లాగ్స్. అయితే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. సో బై.